తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఖైదీ పరారయ్యారు. వాయిదా కోసం కోర్టుకు వెళ్లి తిరిగి వస్తుండగా ఖైదీ ప్రభాకర్ పారిపోయాడు. విజయవాడ నుంచి రాజమండ్రి వస్తుండగా దుద్దుకూరు వద్ద పోలీసుల నుంచి తప్పించుకుని వెళ్లిపోయాడు. ఈ ఘటనలో ఇద్దరు ఏఆర్ హెడ్ కానిస్టేబుల్స్ సుగుణారావును సస్పెండ్ చేశారు. ఖైదీపై ఏపీ, తెలంగాణ, కేరళ, తమిళనాడు, కర్ణాటకలో 86 కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. ఇక ఖైదీ కోసం పోలీసులు కూడా గాలిస్తున్నారు. పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీరామ్మూర్తి అందిస్తారు. శ్రీరామ్మూర్తి, అసలు ఖైదీ ఏ విధంగా పరారయ్యాడు? అంత సెక్యూరిటీ ఉన్న నేపథ్యంలో కూడా ఏ విధంగా పరారయ్యాడు? దీనిపైన ఎటువంటి దర్యాప్తు జరుగుతోంది? శ్రీదేవి చెప్పండి. కానిస్టేబుల్ ఎస్కార్ట్ తోటి తీసుకెళ్లారు. సద్రక్ అలాగే సుగుణ రావులు ఇద్దరు హెడ్ కానిస్టేబుల్ కూడా ఉన్నారు. అయితే వీరు ఇక్కడ ఏదైతే దుద్దుకూరు దగ్గర టిఫిన్ చేసేందుకు ఆగినప్పుడు అతనికి టిఫిన్ చేయడం కోసం అతన్ని ఏదైతే హ్యాండ్స్ కప్స్ ఉన్నాయో దాన్ని లాక్ తీశారో, లాక్ తీసిన తర్వాత వెంటనే పొలాల్లోంచి పారిపోయిన పరిస్థితి ఉంది. అతన్ని పట్టుకోవడం కోసం వెంటనే చాలా ప్రయత్నాలు చేసిన పరిస్థితి ఉంది. అయినా పొలాలతోటి పారిపోవడంతో దొరకని పరిస్థితి ఉంది. అయితే ఎవరైతే ఈ ఎస్కార్ట్ హెడ్ కానిస్టేబుల్ ఉన్నారో ఇద్దరు, ఈ సడ్రక్ అలాగే సుగుణాకర్ రావును కూడా విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు నిన్న రాత్రే సస్పెండ్ చేశారు. అలాగే వీరి కోసం ఇక్కడ ఏ విధంగా ఇతను ఖైదీ పరారయ్యాడు, అతని కోసం డ్రోన్ ద్వారా అలాగే బైకుల ద్వారా కొంతమంది 50 మంది యువకుల్ని పురమాయించి అలాగే కానిస్టేబుల్ ని కూడా పురమాయించి రాత్రి అంతా కూడా ఇక్కడ రాజమండ్రి ఎస్పీ నరసింహ కిషోర్ అలాగే ఏలూరు ఐజీ అశోక్ కుమార్ కూడా సంఘటన స్థలాన్ని పరిశీలించి ఇక్కడ దర్యాప్తును అయితే రాత్రి చాలా ముమ్మరం చేసిన పరిస్థితి. అయితే ఇంకా అతని జాడ తెలియని పరిస్థితి, ఇంకా గాలింపు చర్యలు అయితే ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ ప్రభాకర్ మీద చూసినట్లయితే ఆంధ్ర, తెలంగాణ, కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో మొత్తం 86 కేసులు పైగా నమోదైనవి. 2013 నుంచి కూడా ఒక ఇంట్లో దొంగతనం చేస్తూ ఈ నేరాలకి మొదలు పెట్టాడు. 2020లో కూడా విశాఖలో ఒకసారి అరెస్ట్ అయ్యాడు. అలాగే హైదరాబాద్ లో కూడా, గచ్చిబౌలిలో కూడా అరెస్ట్ అయిన నేపథ్యం ఉంది. ఒకసారి ఇతను పట్టుకోవడానికి వెళ్లిన ఎస్కార్ట్ పోలీసుల మీద కూడా ఆ పబ్ లో పోలీసుల మీద కూడా కాల్పులు జరిపాడు. ఇలాంటి ఘటనలు ఉన్నాయి. అలాగే గతంలో కూడా 2022 కూడా ఒకసారి విజయవాడ జైలుకి తీసుకెళ్తున్నప్పుడు కూడా మరి జైలుకి అప్పగిస్తున్నప్పుడు కూడా పరారైన నేపథ్యం ఉంది. ఇలాంటి కరుడుగట్టు నేరస్తుడు, ఇంత నేరాలు చేసిన వ్యక్తి ఆ జైలుకి తీసుకొస్తున్నప్పుడు చాలా పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. అలాంటిది సాదాసీదా రిమాండ్ ఖైదీని తీసుకెళ్లినట్టుగా తీసుకొస్తుండగా ఈ ఘటన జరిగిందని చెప్పొచ్చు. అయితే పోలీస్ యంత్రాంగం అంతా అప్రమత్తమైంది. ఇక్కడ గత ఏడాది ఎన్కేపాడులో జరిగిన ఇంజనీరింగ్ కాలేజ్ లో 82 లక్షల ఒక చోరీ కేసు ఉంది. ఆ కేసు కోసం ఇతన్ని విజయవాడ స్టేషన్ కి విజయవాడ కోర్టుకి తిరిగి తీసుకొస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. శ్రీదేవి. రైట్ శ్రీరామ్మూర్తి, థ్యాంక్ యూ. సో అది ఖైదీ పైన 86 కేసులు ఉన్నాయి. అంత హిస్టరీ ఉన్నప్పటికీ కూడా పోలీసుల నుంచి తప్పించుకుని పారిపోయిన నేపథ్యంలో ఇద్దరు కానిస్టేబుల్స్ ని కూడా సస్పెండ్